హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. యాక్చువల్లీ రీసెంట్ గా ఒక సిరీస్ తో కూడా లైక్ లావణ్య త్రిపాఠి గారికి ఏం అభిజిత్ అండ్ ఆవిడ మిస్ పర్ఫెక్ట్ అనే ఒక సిరీస్ తో కూడా వచ్చారు. దట్ వాజ్ లైక్ గుడ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఆ సిరీస్ వచ్చింది, ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చింది మిస్ పర్ఫెక్ట్ అన్నది. అండ్ రైట్ నో ఇది చూసుకుంటే బిఫోర్ ఎ కిడ్ సో ఈ సతీ లీలావతి జరగడం జరిగింది. అయితే అసలు వరుణ్ గారు సెట్ కి వచ్చారని చెప్పారు మీరు ఒకరితో మాట్లాడుతున్నటువంటి ఇంటర్వ్యూలు నేను చూసాను. As a husband, you will have that concern. ఈవెన్ రీసెంట్ గా నిన్న ఆటో ప్రోమో వచ్చింది. దట్ వాస్ గోయింగ్ విపరీతమైన వైరల్. అసలు టూ క్యూట్ అది. అక్కడే నాకు ఆన్సర్ దొరికిపోయింది. సుధీర్ అడిగాడు అనమాట, సో టెల్ మీ అబౌట్ సతీ లీలావతి. ఇప్పుడే చూసావు సుధీర్, ఎవరు ఫోన్ ఎత్తారు వరుణ్ అని క్లియర్ గా చెప్పారు. ఆబ్వియస్లీ వైఫ్ ఫోన్ ఎత్తారు. నీకు అక్కడే ఆన్సర్ వచ్చేసింది నీకు. అదే అంటే see they'll have that when your mom calls mali phone cheyachile anukuntam, but when my wife calls we'll have number 100 thinkings. అసలు ఎందుకు కాల్ చేసిందో, ఏం ఎమర్జెన్సీ, ఏదైనా అర్జెంటా, లేకపోతే ఏదైనా మన తప్పు చేసావా, ఒక్క మినిట్ లో బోల్డ్ ఆలోచనలు వస్తాయి కదా సార్. మన మదర్ ఫోన్ చేస్తే మమ్మీ కదా ఒక 5 minutes తర్వాత ఫోన్ చేద్దాం అనుకుంటాం. అవును. But when the wife calls, we'll have 101 questions and answers. Why she is calling, for what? For what she is calling, to scold me or to ask something. Scold good girl. Maybe she'll say you have to do this work or that work. I won't be there. Edo information. Yes. So, but we'll have 101 questions when my wife calls. True. కానీ నిజంగా చాలా మంది ఆ డిఫరెన్స్ అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం సార్. అయితే ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేస్తుంది మీ సినిమా అంటే వాట్ యు విల్ సే? బికాజ్ చాలా తక్కువైపోయినాయి సార్ చెప్పాలంటే. ఈ హీరోయిజం, ఈ యాక్షన్ ఫిక్షన్, లేదంటే డివోషనల్ టచ్లతోటి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ హనుమాన్ కాడి నుంచి స్టార్ట్ అయింది సార్ దిస్ ట్రెండ్. ఐ హ్యావ్ సీన్ మెనీ ఫిలిమ్స్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. అసలు అక్కడ దేవుడు విఎఫ్ఎక్స్ రావాల్సిన అవసరం కూడా లేదు. బట్ పీపుల్ ఆర్ ఫోర్సింగ్ ఇది డివోషనల్ గా వెళ్ళిపోతుంది అని చెప్పి ఈ ఆర్క్ ఆఫ్ సినిమాల్ని మేము చాలా చూస్తున్నాం. రైట్ నో మీ టీజర్స్ అవి చూస్తూ ఉంటే ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్క్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఖచ్చితంగా మొగుడు పిల్లలు కనెక్ట్ అయ్యే సినిమా అని అనిపిస్తుంది. ఒక 2 hours కూర్చుని బాగా నవ్వి విత్ అ వెరీ గుడ్ మెసేజ్ అండ్ బ్యూటిఫుల్ ఫాదర్ డాటర్ బాండింగ్, హస్బెండ్ వైఫ్ బాండింగ్, ఆల్ దట్ విల్ బి దేర్ ఇన్ సతీ లీలావతి. మీ సినిమాలో ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ అంటే నరేష్ గారు అనే చెప్పేస్తాను నేను. ఎందుకంటే రీసెంట్ డేస్ లో ఆయన స్వాగ్, ఇప్పుడు పొద్దున్నే కలిసాను సార్ నేను యాక్చువల్ నరేష్ గారిని ఫర్ హే బల్వంత్ మూవీ ప్రెస్ మీట్ కి. ఆయన స్వాగ్, రీసెంట్ గా ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ కానీ వెరీ గుడ్. అండ్ మీకు ఆయన క్యారెక్టర్ ఫస్ట్ సీన్ లోనే అర్థమైపోతుంది. ఈస్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే ఏ ఆర్క్ లో ఉంటుంది సార్ ఆయన క్యారెక్టరైజేషన్? సీరియస్ టోనా లేదంటే ఒక కామెడీ? సీరియస్ గానే ఉంటాడు, మనకి నవ్వు వస్తుంటదా? ఓకే. ఆయన పాపం వాళ్ళ వైఫ్ తో సీరియస్ గానే మాట్లాడతాడు, వాళ్ళ వైఫ్ తో ఆర్గ్యూ చేసి సీరియస్ గా మాట్లాడు. బట్ అది ఆర్గ్యూ చేసినప్పుడు మనం నవ్వుతూ ఉంటాం. సిలీ థింగ్స్ గా దీనికి ఆర్గ్యూ చేయాలి. there's a reason for arguing. దీనికోసం మనం ఆర్గ్యూ చేయడం ఎందుకురా బాబు, నార్మల్ గా చెప్పొచ్చు కదా. బట్ అది ఫనీగా ఉంటుంది. అది ఇంకోటి అంటే ఇట్స్ ద కాంబినేషన్ విత్ పవిత్ర గారు. దే బోత్ హ్యావింగ్ ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ ఇస్ మోర్ ఫనియర్. ఓకే. ఓన్లీ దేర్ ఇన్ లవ్ నౌ. సో ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఇప్పుడు రాదు. సో ఇట్ ఈస్ లైక్ whenever I say పవిత్ర గారు కొంచెం గట్టిగా చెప్పండి, షీ స్టార్ట్ స్మైలింగ్ అనమాట. అంటే గట్టిగా చెప్పాలంటే కష్టం కదా. అంటే వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది సార్. ఆఫ్ స్క్రీన్ కూడా మేము చూస్తూ ఉంటాం కదా. సో చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది అనమాట. హాయ్, కంగ్రాచులేషన్స్ Olga Videos, 18 million subscribers. Like, share and subscribe.